అద్వైతం. అందమంతా అమ్మదే. అది రహస్యమే. ఎవరికి వారు తెలుసుకోవాలి. శ్రీలలితే శ్రీవిష్ణువు, శ్రీవిష్ణువే శ్రీలలిత. సాధనలో, ఉపాసనలో ఈ విషయం మనకు గోచరిస్తుంది, నమ్మకము కుదురుతుంది. అమ్మే మనకు ఆ జ్ఞానము ఇస్తుంది. పురుష రూపంలో శ్రీ మహావిష్ణువును కొలుచుకోవచ్చు, స్త్రీ రూపంలో మహా త్రిపుర సుందరిని కొలుచుకోవచ్చు. అందుకే వారి ఇద్దరికి చాలా సామీప్యాలు ఉంటాయి. మగవాడు నిజంగా అలంకరణకు దూరంగా ఉంటాడు, కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఎందుకంటే లోపల ఉన్నది శ్రీ మహా త్రిపుర సుందరి. పైకి వేషము పురుష వేషము, లోపల స్త్రీ మనస్సు. అంటే లోపల ఉండేది శ్రీ లలిత. కాబట్టి వారి ఇద్దరూ ఒక్కటే. అందుకే శ్రీ వెంకటేశ్వరునికి శుక్రవారపు అభిషేకము. ఆయన సృష్టి పాలన చేస్తాడు, ఈమె కూడా చేస్తుంది. ఆయన అవతారాలు ఎత్తుతాడు, ఈమె అవతారములు ఎత్తుతుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ వీళ్ళు ఇద్దరూ మాత్రమే చేస్తారు. నారసింహ నారసింహి, ప్రత్యంగిర వరాహము వారాహి. ఇలా మోహిని అవతారం ఇది అమ్మ మహాదేవి ఇచ్చింది. మోహిని అవతారం ఎత్తి శ్రీ మహాదేవుణ్ణి మురిపిస్తాడు. ఆ మోహినిలో ఉన్నది ఎవరో కాదు, తన భార్య శ్రీలలితే. మగవాడు ఎప్పుడు పిల్లలను కనడు సృష్టిలో. మగవాడి కడుపులో గర్భసంచి ఉండదు. సృష్టి క్రమమునకు కావలసిన శరీర సానుకూల్యత మగవాడిలో లేదు. మరి అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు కడుపులో నుంచి, ఆయన నాభీ కమలములో నుంచి బ్రహ్మదేవుడు ఎలా పుట్టాడు? ఈ సృష్టి అంతా శ్రీ మహావిష్ణువు కడుపులో ఉన్నది, ఆయన కడుపులో నుంచి వచ్చినది అని అంటే ఎలా గర్భసంచి లేకుండా ఎలా వస్తుంది? వచ్చింది ఎందుకు అంటే ఆయన పురుష రూపంలో ఉన్న శ్రీమాత కాబట్టి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుగా ఉన్నది శ్రీమాత యొక్క అంశ, శ్రీమాత యొక్క భగిని అంటే చెల్లెలు. శ్రీమాత యొక్క చెల్లెలు శ్రీ మహావిష్ణువు రూపంలో ఉండి పాలనా బాధ్యతలు చేపట్టింది. కాబట్టి శ్రీమాత మరియు శ్రీ మహావిష్ణువు ఇద్దరు అన్నా చెల్లెళ్ళే. శంకరునికి పురుష రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బావమరిది, భార్య, తమ్ముడు, లేదా అలా కాదు స్త్రీ రూపము అని అనుకుంటే మహాదేవునికి శ్రీ మహావిష్ణువు మరదలి వరుస అవుతుంది. భార్య చెల్లెలు తన భార్యలాగే అదే రూపంతో ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి మోహిని రూపంలో ఉన్న మహావిష్ణువు కామించినాడు, మోహించినాడు. కారణము ఏదైనా ఉండవచ్చు. కాబట్టి నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు, లేదా స్త్రీ రూపంలో చెప్పుకుంటే అక్కా చెల్లెళ్ళు. అక్క మహాత్రిపుర సుందరి కాబట్టి శంకరుడు శ్రీమన్నారాయణుడికి బావగారు. సంబంధం అర్థమైందా? శ్రీ విష్ణువు శ్రీ లలిత రెండూ ఒకటే స్వరూపము, తత్వముగా పురుష సూక్తము, దేవీ సూక్తము. నారాయణుడు నారాయణి రెండూ ఒకటే స్వరూపము, తత్వముగా. ఇది అన్నా చెల్లెళ్ళ సంబంధము.